నెత్తళ్ళు కర్రీ తిన్నాం గానీ, నెత్తళ్ళు ఫ్రై మాత్రం తింటే వదిలిపెట్టరు. సో, నేనైతే తినేస్తున్నాను. నెత్తళ్ళు ఫ్రై చాలా టేస్ట్ అయితే వచ్చింది. లంచ్‌కి వేడి వేడి అన్నంలో దొండకాయ కర్రీ పెట్టుకొని, నెత్తళ్ళు పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! నోరూరిపోతుంది కదా! సో, వేడి అన్నంలో ఊదుకొని తింటుంటే నాకు చాలా బావుంది అనిపిచ్చింది. సో, నేనైతే నెత్తళ్ళు ఫ్రై ఎలా చేశానో చూసేద్దాం వచ్చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో, దానికోసం కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అంతే ఇంకా ఎనఫ్. ఇంకా అవన్నీ కొంచెం ఆయిలేసి కలుపుకున్నాను. నెత్తళ్ళు ఆల్రెడీ కొంచెం నానబెట్టుకొని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంట్లో. మొత్తం మిక్స్ చేసేసాను. మొత్తం నేను కలుపుకొని మిక్స్ చేసేసుకొని నెత్తళ్ళు అలా ఆ కారానికి పట్టించాను. అబ్బబ్బబ్బా! ఏముందిరా బాబు తింటుంటే. సో, ఫస్ట్ టైమే తిన్నాను. ఎప్పుడు నెత్తళ్ళ కర్రీ తిన్నాను గానీ ఫ్రై తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను కానీ చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఉప్పు చేపలైతే వాళ్ళకసలు నచ్చవు. కానీ అలాంటిది పకోడీలా చేసుకుంటే చాలా బాగా తిన్నారు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోద్ది అసలు. ఇది ఎవరైనా తింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్